నమస్తే సార్. నమస్తే అండి. సార్ వైఎస్ భారతి గారు, వైఎస్ జగన్ గారి సతీమణి భారతి గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే సాక్షి ఛానల్ గురించి ప్రస్తావనొచ్చింది. సో, ఏమన్నారంటే సాక్షి ఛానల్‌లో మొత్తం నిజాలే వేస్తారు. అబద్దాలనేది ఎట్టి పరిస్థితుల్లో వెయ్యరు, వెయ్యనియ్యను అని భారతి గారన్నారు. ఇది నిజమేనా సార్? ఆవిడ అలా అనుకుంటుందండి. ఇది బంగారం అంటుందండి. చూసేవారు మనం చెప్పాలి బంగారమే కాదని చెప్పేసి. సాక్షి పేపర్‌ని బలవంతంగా మీరు మీ తాలూకు పార్టీ వాళ్ళకి అప్పజెప్తున్నారు. దాని ద్వారా ఒక 500,00,00,000 సంపాదిస్తున్నారు. ప్రకటనల ద్వారా సంవత్సరానికి ఒక 500,00,00,000, మీడియా ప్రకటనల ద్వారా 500,00,00,000 మొత్తం ప్రజల డబ్బుని ఏ విధంగా కైవసం చేసుకోవాలో మీకు బాగా తెలుసు. సాక్షి ద్వారా మీకు అంటే ఏ విధంగా లాభిస్తున్నారంటే ఒక 1,500,00,00,000 నెలకొస్తాయి ఒకటి. రెండోది సాక్షిలో అది కరపత్రం కదా! వైసీపీ పార్టీ ఏమి చేసిందో దాని తాలూకు ఆ భావజాలాన్ని ప్రకటించే ఒక పత్రిక. ఆల్మోస్ట్ ఆల్ సాక్షి అంటే వైసీపీ పార్టీ వాళ్ళ తాలూకు కరపత్రిక. మీరు నిజాలు వేసినట్టయితే మీ పేపర్ ఎవరు చదువుతారు? ఏదో పెప్పు ఉండాలి కదా! అక్కడ వాళ్ళ చిన్నాన్ని చంపేయడం ఏంటి? ఇక్కడ నారాసుర రక్త చరిత్ర అని రాయడం ఏంటి? ఈ చిన్నానికి చంద్రబాబు నాయుడుకి ఏమైనా సంబంధం ఉందా? అలా కోడికత్తెతో గుచ్చింది బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్లుడు శ్రీనేమిటి? వీడిని జైల్లో పెట్టడం ఏంటి? ఇవన్నీ నిజాలేనా? హ్మ్. అర్థమైందా? వీళ్ళు అమ్ముతున్న సారాయి ఎంత దాని ఖరీదంటే రూ. 10. రూ. 10 సారాయిని రూ. 300 అమ్మి ఆ తాగే మనుషులు చచ్చిపోయేలా చేస్తున్నారు. ఇదంతా నిజమేనా? ఆ సారాకి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు గారే అని వాళ్ళే అంటారు. దానికి పర్మిషన్ మీరేమంటారు? ఇచ్చారండి. క్వాలిటీ సారాయి ఇవ్వద్దా మీరు? హ్మ్. సరే ఒక వైద్యశాలకి ఏమో పర్మిషన్ ఇచ్చారండి. కానీ మనుషులు చంపడానికా? నీ చేత కాకపోతే నా చేత కాదు ఒక స్పెషాలిటీ హాస్పిటల్‌కి వెళ్ళమని రికమెండ్ చేయాలి. అంతేగాని నేను ఒక డాక్టర్‌గా ఉన్నాను గనుక, మామూలుగా ప్రాథమిక వైద్యశాలలో ఉన్నాను గనుక, నాకు తెలియకపోయినా తెలిసినా వైద్యం చేస్తాను, చంపేస్తానంటే ఊరుకుంటారా? అదెలాగవుతుంది? అందువల్ల ఇక్కడ వైసీపీ పార్టీ చేసింది ఎన్ని అఘాయిత్యాలు చేసిందండి. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎంత మారణహోమం. లేకపోతే దళితులు, బీసీ, సీసీ వీళ్ళందరూ రావాలంటారు. ఆ పెద్ద ఎనస్థీషియన్ ఆ డాక్టర్ సుధాకర్‌ని ఎలా చంపిందండి. వాడిని పిచ్చివాడిని చేసి, గుండు గీయించి, మండు టెండలో రెక్కలు విరిచి కట్టి, చివరికి ఒక పిచ్చివాడైనటువంటి వైసీపీ ముద్రతో కుళ్ళి, కృంగి అలా చచ్చిపోయాడు. అలాగే ఎంతమంది చంపారండి? ఆడవాళ్ళని చంపారు, మగవాళ్ళని చంపారు. ఎందుకురా మా అక్కని ఈ విధంగా మీరు ట్రీట్ చేస్తుంటే వాడిని కాల్చి చంపేశారు. ఇలాగ ఎంతమందిని చంపారు? హ్మ్. ఒకడేమో ఎమ్మెల్సీ వాడి తాలూకు డ్రైవర్‌నేమో మామూలుగా ముక్కలు చేసేసి ఆ ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. మరి ఆయన చూస్తే మనం భయపడము. వాడిని చూస్తే మనం దూరంగా వెళ్ళిపోము. మరి ఏ ముఖం పెట్టుకొని జగను ఆయనతో కలిసి తిరిగాడు? ఎంత గుండె ధైర్యంతో వాళ్ళ తాలూకు ఇంటి యజమానిని చంపేసి ముక్కలు చేసి డోర్ డెలివరీ చేస్తాడు. ఎవరైనా పార్టీని కొనసాగిస్తారండి? ఎంత కక్ష ఉంటే మాత్రం ముక్కలు నరికేయడం ఏంటి? డోర్ డెలివరీ చేయడం ఏంటి? అంటే ఇంత ఒక నిరంకుశంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత పాశవికంగా ప్రజల్ని చంపుకు తినే పార్టీని ఏమనుకోవాలండి మనం? చెప్పండి. సో, ఇదే సాక్షి ఛానల్‌లో హ్మ్. జగన్ గారు ఏదైతే సాక్షి భారతి గారి మీడియా ఉందో సాక్షి అనేది. సో, ఇప్పుడు ఏదైతే మీరేసారో అది నిజం నిక్కచ్చిగా వేసారే అనుకుందాంగా. ఏదైతే మీరు ఒక ఎమ్మెల్సీని ఇలా ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారని మీరే అన్నారు. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని మనం గూడా అనుకోవచ్చు కదా! లేదే వాడిని చిన్నగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఆ దిగబెట్టాడండి. ఎమ్మెల్సీయే హ్మ్. డోర్ డెలివరీ చేశారని ప్రూఫ్ ఏంటి సార్? వాడు తీసుకెళ్ళాడు అది. చరిత్ర. ఒక సాక్షి ఒకటి రాయకపోయినట్టయితే మిగతా పేపర్‌లన్నీ కళ్ళు మూసుకుంటాయా? హ్మ్. అది చరిత్ర అండి. దాన్ని ఎవరు కాదనలేరు. వాళ్ళు వైసీపీ మీద కక్ష మీద గూడా అలా రాయొచ్చు కదా! వేరే ఛానల్‌లలో. సాక్షి మీద. అలా కాదండి. అలాగైతే వెంటనే ఆయనకున్నటువంటి పవర్‌కి వెంటనే అరెస్ట్ చేయించేస్తారు. లేకపోతే ఇంకేదైనా పెద్ద శిక్ష ఏస్తాడు. హ్మ్. ఇప్పుడు బయట వాళ్ళు ఆధారం లేకుండా రాస్తే జగన్మోహన్ ఊరుకుంటాడా? తిన్నగా పెట్టి మొత్తం అరే! రఘురామకృష్ణరాజు లాంటి వాడికే మక్కలు ఇరగ్గొట్టాడు. వీళ్ళే మాత్రం గనక ఆయన చాలా అంటే ఏంటంటే ఒక
ఆకలిగా ఉన్న పెద్ద పులి ఎలాంటి వాడో అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ముందు ఆయన నచ్చని విషయాలు ఏవైనా ఉన్నాయంటే ఎంతవరకు వెళ్తారంటే వాళ్ళ అమ్మని ఆ ఉద్యోగంలో తీశాడు. అంటే స్థాపక అధ్యక్షురాలు కదా, అమ్మ నువ్వు ఉండొద్దు, ఈ వైసీపీ పార్టీ జీవితాంతం నేనే అన్నాడు. ఎవడైనా ఒక మాట రాశాడా? చెల్లి ఉంది. చెల్లి అమ్మ నువ్వు నా ప్రాణానికి ప్రాణం అని ఆయన అనేవాడు. నాకు 2 కూతుర్లు కాదమ్మా 3 కూతుర్లు అనేటువంటి ప్రేమతో పలకరించేవాడు. ఎందుకండి ఆవిడ్ని షర్మిల శాస్త్రి అన్నాడు. షర్మిలకి ఏదో అఫైర్స్ ఉన్నాయన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడొచ్చటండి? ఇలాంటి మాటలు మీ సాక్షి రాగిపోవచ్చు, మిగతా పత్రికలు రాస్తాయి కదా. ఆవిడేముంది, మా అన్నయ్య నేను ఆస్తి గురించి అడిగినట్టు తిన్నగా తీసుకెళ్ళి జుత్తు పట్టుకొని గోడకేసి కొట్టాడని చెప్పింది. అది నువ్వు రాసుకోకపోవచ్చు, మిగతా వాళ్ళు రాస్తారు కదా. మిగతా వాళ్ళకి న్యూస్ కావాలి కదా, మనం చెప్పుకుంటాం కదా. మనకు తెలిసిన సమాచారం చెప్తున్నాము. రేపు పొద్దున్న ఎవరైనా వచ్చింది మాకు అందుబాటులో ఉన్న సమాచారం మేము చెప్తున్నాము. నిజమేదో మా చెప్పు, అది కూడా చెప్తాం అంటాం. జర్నలిస్ట్ బాధ్యత అదే కదా. నువ్వు ఇఫ్ యూ గివ్ ఎనీ రీజాయినర్ వి విల్ పుట్ ఇట్ వాట్ ఈస్ దేర్ అంటాం. జర్నలిస్ట్ కూడా ధీమా అది. ఏదైనా నిజం అనుకుంటే నిజాన్ని మాకు ఇవి చెప్తాం. అది అందువల్ల ఇక్కడ మీకు సాక్షి నిజాయితీ గల పేపరు అనిపించుకోవడం కాదు. సాక్షి కొన్నాళ్ళు ఫ్రీగా వేశారు. ఎందుకు వేశారు? దానికి సాలిడిటీ ఉన్నట్టయితే వేస్తారా? అలాగే సాది నిర్బంధంగా 2.5 లక్షల మంది కూడా ఈ వాలంటీర్లు తీసుకోవాలి ఆ పేపర్ని. ఎందుకు తీసుకోవాలా? అమ్ముడు పోక మీరు తీసుకోవాలా? తర్వాత ఏమో మిగతా డిజిటల్ మీడియాలు అన్నీ కూడా వాళ్ళు పనిచేయటం లేదా, వాళ్ళు ఆకలి మంటలతో ఉండలేదా? సాక్షి ఒక్కదానికే ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల తాలూకు ఖర్చు 1500 కోట్లు మిగతా పత్రికలు కూడా ఇవ్వాలి కదా. మిగతా మీడియాకి కూడా ఇవ్వచ్చు కదా. అందరూ మీడియా బతికేలా చేసుకుంటే 10 రకాలుగా చెప్పుకుంటారు. నువ్వు ఒక్కడవే 100 కోట్లు 1000 కోట్లు 1,00,000 కోట్లు తినేస్తే ఈ సాక్షి మంచి పేపర్ అంటే ఎవడైనా నమ్ముతాడు? సార్ ఇంకోటి ఏంటంటే సాక్షి లోగో అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లోగో పెట్టి మళ్ళీ ఇప్పుడు లోగో అనేది మార్చేశారు. అండ్ ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో సాక్షి పేపర్ అనేది ఇప్పుడు నేషనల్ వైడ్ గా లాంచ్ చేస్తున్నారు సాక్షి అనేది. అండ్ ఇంకోటి జగన్ గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 దాకా సాక్షి ఇండియాలోనే నెంబర్ 9th స్థానం అని జగన్ గారు అసెంబ్లీలోనే చెప్పారు. సో ఇప్పుడు నేషనల్ మీడియాలో వెళ్తుంది కదా సాక్షి అనే ఒక సంస్థ. నేషనల్ మీడియాలో వెళ్ళిన తర్వాత కూడా నిజం నిక్కచ్చిగా వేస్తారా, లేకపోతే ఇలాగే అబద్ధాలు చెప్పుకుంటూ వస్తారా సాక్షి మీడియా వాళ్ళు? అంటే నేషనల్ పేపర్గా ఉంటే ఒక క్రిమినల్ పేపర్ని ఎలాగ ఉపయోగించుకుంటాడో అలా ఉపయోగించుకుంటాడు. పేపర్లు కావాలి కదా. మెయిన్గా పేపర్ మీద ఆయనకి ఏదో వస్తుందని కాదు. ఒక క్రిమినల్ తనను తాను రక్షించుకోవాలంటే పేపర్ అడ్డం ఉండాలి, మీడియా అడ్డం ఉండాలి. రామోజీరావుకి గారికి మీడియా అడ్డం లేకపోయినా, పేపర్ అడ్డం లేకపోయినా చాలా ప్రమాదం జరిగి ఉండేది. అది మీడియాకున్న పవర్ అది అన్నమాట. ఎవరైనా వచ్చి ఒక మీడియా అంటే అదొక అంటే ఒక బాధ్యత గల మనిషి అంటే కదా మన తాలూకు ఉద్దేశం. సో సాక్షి ఆయన పవర్లో లేకపోతే సాక్షిని చదివే వాళ్ళు ఎవరండి చెప్పండి? పవర్ లో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని చూసి కూడా సాక్షి చూడొచ్చు కదా. ఆ బ్రాండ్ ఉంది కదా జగన్ గారికి. అంత లేదు. ఏ బ్రాండ్ ఉందండి? ఇప్పుడు చంద్రబాబు అంటే ఒక ఇక్కడ మామూలుగా సాఫ్ట్వేర్ సిటీ అంటే మంచి సిటీలు నిర్మించాడు, పరిశ్రమలు తీసుకొచ్చాడు, చాలా ఉన్నాయి. మామూలుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు చాలా చేశాడు. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. అంటే బీజేపీలో ఉన్నటువంటి ఆ వాజ్పేయి లాంటి ఉద్దండు ఉదయం లేచినట్టయితే చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి బాబూజీ మై క్యా కరు అనేవట. అంటే ఏం చేయమంటావు ఈరోజు అని ప్రేమగా అడిగేవాట. ఈ గ్రామీణ సడక్కు ఇవన్నీ వీరిద్దరి తాలూకు ఫ్రెండ్షిప్లో జరిగినాయి. అంటే వాటిలో ఏదైనా గుజ్జు కంటెంట్ ఉంటూ ఉపయోగించుకుంటారు. ఇక్కడ డబ్బులు తప్ప ఇంకేమి లేవు కదా. ఈ బ్రెయిన్లో ఏముంది? 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు కల్పించేవాడు. వాళ్ళ మనసు నచ్చపోతే వేసేయడం, మనసు నచ్చినట్టు ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు. ఆయన ఎంత మంచి ఆఫర్ ఇచ్చారండి ప్రజలు. 101 మంది క్యాండిడేట్స్ని ఇచ్చి మ్యాండేట్ ఇస్తే ఎలా పాడు చేసుకుంటావా? ఆయన చేతులారా పాడు చేసుకున్నాడు, మనం ఏం చేయలేదు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.